హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు నేను మామిడికాయ పప్పు చేశాను. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మామిడికాయ పప్పు చేసి చూపిస్తాను. నేను కందిపప్పు కడిగి పెట్టుకొని ఉన్నాను. చూడండి, 1.5 గ్లాస్ కందిపప్పు తీసి శుభ్రంగా వాష్ చేసి తగినన్ని వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాము. అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుందాం. టమోటాని ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకుందాము. మామిడికాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమాటో సరిపోయిద్ది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకుందాం. కారం తగినంత వేసుకోండి. మొత్తం కలుపుకుందాం. ఇలాగా పచ్చిమిరపకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని ముక్కలుగా వేసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి. మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. బాగా ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. కుక్కర్ మూత తీసాను. చూడండి, ఇలా ఉంది, చల్లగా ఉంది. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందాము. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. చూడండి, ఉప్పు వేసుకొని ఇప్పుడు మొత్తం ఎనుపుకుందాము. చూడండి, పప్పు ఎనుపుకున్నాము. ఇలా ఉండాలి. మామిడికాయలు దబ్బలుగా ఉండాలి. ఇదిగో చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు పోపుకి ఆనియన్ కట్ చేసి పెట్టాను, కరివేపాకు అండ్ ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని పోపు గింజలు వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ పచ్చిశనగపప్పు, పొట్టు మినప్పప్పు వేసాను. ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్నది వేసుకున్నాము. ఆనియన్ అది కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనము పప్పు వేసుకుందాం. ఇందులోకి ఒకసారి మొత్తంగా కలుపుకుందాము. చూడండి, ఇలా బాగా చిక్కగా ఉండాలి. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము పప్పుని. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, మనం అందరం బాగుండాలి. Okay friends, thanks for watching. Bye bye.